ప్రీవియస్ లెక్చర్లో మనం ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం అండ్ దానికి అసోసియేటెడ్ 5 డిఫరెంట్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసాం. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే బేసికలీ మనం అప్లై చేసే ట్రాన్సిషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక స్పీడ్లో నడుస్తుంది. అది స్లో అవ్వాలా ఫాస్ట్ అవ్వాలా అది మనకి ట్రాన్సిషన్ డ్యూరేషన్ డిసైడ్ చేస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద యానిమేషన్ అండ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ మనకి యానిమేషన్ ఐదర్ ఫాస్ట్గా వెళ్తుంది ఆర్ స్లోగా వెళ్తుంది. బట్ ఆ డ్యూరేషన్లో కూడా డిఫరెంట్ స్పీడ్స్లో మనకి అండ్ ట్రాన్సిషన్ అనేది జరగడం కోసం ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది. అంటే ఇనీషియలీ స్లోగా వెళ్ళి తర్వాత ఫాస్ట్గా ఎండ్ అవ్వాలి, లేదా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లోలీ ఎండ్ అవ్వాలి. ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దాంట్లో మనం 5 వాల్యూస్ డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ లీనియర్. లీనియర్ అంటే యూనిఫామ్ స్పీడ్లో మనకి యానిమేషన్ మొత్తం జరుగుతుంది ఆర్ ట్రాన్సిషన్ మొత్తం జరుగుతుంది. సెకండ్ వాల్యూ ఈజ్ ఇన్. ఈజ్ ఇన్ అంటే ఇనిషియలీ స్లోగా స్టార్ట్ అయ్యి క్విక్లీ ఎండ్ అయిపోతుంది అండ్ ట్రాన్సిషన్ అనేది. థర్డ్ వాల్యూ ఈజ్ అవుట్ అంటే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లోలీ ఎండ్ అవుతుంది. ఫైనలీ ఈజ్ ఆర్ ఈజ్ ఇన్ అవుట్ అనేది ఈ రెండిటికి కాంబినేషన్, ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్కి కాంబినేషన్. అంటే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి మధ్యలో స్లో అయ్యి అండ్ దెన్ ఇమీడియట్లీ ఫాస్ట్గా ఎండ్ అయిపోతుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ మనం ఏ యానిమేషన్ అప్లై చేసినా కూడా. సో ఇవి ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్కి వాల్యూస్. దీంట్లో మనకి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, బట్ అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. క్యూబిక్ బీజర్ ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. సో దాని గురించి డీటెయిల్గా మనం సో ఇది ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. సో ఈ లెక్చర్లో మనం ట్రాన్సిషన్ డిలే గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రాన్సిషన్ డిలే అనే ప్రాపర్టీ బేసికలీ మనం ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎంత డ్యూరేషన్ వెయిట్ చేయాలి అన్నది ట్రాన్సిషన్ డిలే డిసైడ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ డిలే ఎప్పుడు కూడా 0 ఉంటుంది, అంటే ఇమ్మీడియట్లీ ట్రాన్సిషన్ అనేది జరిగిపోతుంది. బట్ దీంట్లో మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే సే ఫర్ ఇన్స్టెన్స్ బాడీలో మనం 4 డివ్స్ తీసుకుందాం అండ్ అన్నిటికీ కూడా ప్రోగ్రెస్ అనే డివిజన్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం, క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. అండ్ దెన్ 1, 2, 3 and 4. నౌ డివ్స్ అన్నిటికీ సమ్ కైండ్ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్. సిన్స్ అవి ఎంటీ డివ్స్ కాబట్టి 2rem బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, స్లైట్లీ డార్కర్ మార్జిన్, 3rem మూడిటికి మధ్య డిఫరెన్షియేషన్ కోసం. నా ఎప్పుడైతే మనం బాడీ మీద హోవర్ చేస్తామో, బాడీ మీద ఎక్కడ హోవర్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఎక్స్ యాక్సెస్లో స్కేల్ అవ్వాలి, అంటే ఓన్లీ విడ్త్ ఇంక్రీజ్ అవ్వాలి. సో బాడీ మీద హోవర్ చేసినప్పుడు డివ్ అన్ని ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఆన్ ద ఎక్స్ యాక్సెస్ లెట్స్ సే 10 times ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇనిషియలీ 2rem ఉన్న విడ్త్ మనం హోవర్ చేసినప్పుడు 20rem అవ్వాలి. దీనికి ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్. సో ఇప్పుడు మీరు ఒకసారి ఫస్ట్ ఇది చూస్తే, సో మనం అబ్జర్వ్ చేస్తే సెన్స్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్కి రీఫాంట్ ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అనేది సెంటర్ ఉంటుంది కాబట్టి అవి బోత్ ఈ డైరెక్షన్లో అండ్ నెగటివ్ ఎక్స్ డైరెక్షన్లో మనకి సైజ్ ఇంక్రీజ్ అయ్యాయి. బట్ అది చేంజ్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ లెఫ్ట్ అనేది ఇద్దాం, అంటే ఇది ఫిక్స్డ్ ఉండాలి, రైట్ సైడ్కి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆరిజిన్ లెఫ్ట్ కావాలి. ఇప్పుడు చెక్ చేస్తే దేర్ యూ. సో లెఫ్ట్ కాన్స్టెంట్ ఉంటుంది, లెఫ్ట్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ 10 times ఇంక్రీజ్ అవుతుంది. నౌ సిన్స్ ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని స్లో డౌన్ చేయడం కోసం, అంటే స్పీడ్ తగ్గించడం కోసం మనం ట్రాన్స్ఫార్మ్ డ్యూరేషన్ యాడ్ చేస్తాం. సో డ్యూరేషన్ ఆర్ ట్రాన్సిషన్ ఏదైనా అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ ట్రాన్సిషన్ అప్లై చేస్తే మనం బోత్ ఆ ప్రాపర్టీ అండ్ డ్యూరేషన్ రెండు రాయాలి. సో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని 5 seconds తీసుకోవాలి. నౌ దేర్ యూ. సో అన్నీ కూడా ఈక్వల్ స్పీడ్లో 5 secondsలో 10 times స్కేల్ అవుతున్నాయి. నౌ ఈచ్ వన్ డిఫరెంట్ టైంలో స్టార్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ది 0 seconds దగ్గర స్టార్ట్ అయితే సెకండ్ది ఒక 1 second తర్వాత స్టార్ట్ అవ్వాలి. అంటే మనకి ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్లో డిలే కావాలి అంటే మనం ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో సే ఫర్ ఇన్స్టెన్స్
డాట్ ప్రోగ్రెస్ 2. సో ఫస్ట్ వన్ 0 seconds దగ్గర స్టార్ట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీకి 0 seconds అనేది వాల్యూ ఉంటుంది. అంటే మనం ఓవర్ చేయగానే ఆ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. దీని టైమింగ్ ఇంక్రీజ్ చేస్తే ఈ 5 seconds ఏవైతే ఉన్నాయో ఆ 5 seconds ఓన్లీ ఈ పర్టికులర్ డివిజన్కి 1 second తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే డ్యూరేషన్ 5 seconds ఉంటుంది, బట్ ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది 1 second తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బాడీ మీద హోవర్ చేసి చెక్ చేస్తే దేర్ యు గో. సో అన్ని 0 seconds దగ్గర స్టార్ట్ అవుతున్నాయి ఎక్సెప్ట్ ద సెకండ్ డివిజన్. అది మాత్రం 1 second తర్వాత ట్రాన్సిషన్ అవుతుంది లైక్ దిస్. సో ఇలా మనం మిగతా 3 కూడా అప్లై చేస్తే 2 and 3 ఇప్పుడు హోవర్ చేసి చూస్తే 3 క్లాస్ నేమ్స్ చేంజ్ చేయలేదు 4 నౌ దేర్ యు గో. సో 1 second గ్యాప్లో ఒక్కొక్కటి స్కేల్ అవుతున్నాయి. సో ఇది 15 times అనిద్దాం. దేర్ యు గో. సో ఇది ట్రాన్సిషన్ డిలే అండి. సో బేసికలీ మనం ఒక ఎఫెక్ట్ని ఇమీడియట్ ట్రాన్సిషన్ కాకుండా హోవర్ ఆర్ ఎనీ అదర్ యూజర్ ఇంటరాక్షన్ తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ చూపించాలి అన్నప్పుడు మనం ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. మనం ఇన్ కేస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నట్టయితే, అంటే ఇక్కడ ఓన్లీ మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయాలి అంటే లెట్స్ సే రెడ్. సో బ్లూ నుంచి రెడ్కి చేంజ్ అవ్వాలి అంటే సిన్స్ మనం ట్రాన్సిషన్ దగ్గర ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీకి 5 seconds అప్లై చేసాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమీడియట్లీ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్కి కూడా ట్రాన్సిషన్ కావాలి అని ఇస్తే 2 seconds తర్వాత చేంజ్ అవుతుంది. సో దానికి కూడా మనకి ఆ 1 second డిలే అనేది అప్లై అవుతుంది. 1 second and 5 seconds or let's say 4 seconds, ఎందుకంటే ట్రాన్సిషన్ 4 seconds కాబట్టి 4 seconds. సో మనం ఎన్ని ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నామో అన్ని ప్రాపర్టీస్కి డిఫరెంట్ డిలేస్ అప్లై చేయాలి అంటే సింప్లీ ఇలా స్పేస్ ప్రొవైడ్ చేసి మనం మల్టిపుల్ డిలేస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కామా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యానిమేషన్ స్టార్ట్ అయిన 4 seconds తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. సో 2 secondsలో కలర్ చేంజ్ అయిపోవాలి, బట్ ఆ 2 seconds మాత్రం 4 seconds తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. సో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీలోడ్ ఓవర్ ఫస్ట్ ఇది ఇమీడియట్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ 3 మాత్రం 4 seconds తర్వాత మనకి ఆ ట్రాన్సిషన్ కలర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఇలాగా ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీ యూజ్ చేసి మనం వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ని స్టార్ట్ చేసే ముందు ఒక డిలేని అప్లై చేయొచ్చు. ఇక్కడ నెగటివ్ వాల్యూ అప్లై చేస్తే మనకి ఇమ్మీడియట్లీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ -1 అప్లై చేస్తే సో యాజ్ యూ కెన్ సీ అది మనకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇనీషియల్లీ ఎప్పుడు కూడా 0 అనేది డిఫాల్ట్ వాల్యూ ట్రాన్సిషన్ డిలేకి, అంటే మనం హోవర్ చేయగానే ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. బట్ మైనస్ అప్లై చేస్తే అప్పటికి ఆల్రెడీ ఆ ట్రాన్సిషన్ జరిగిపోయినట్టు మనకి అది కనిపిస్తుంది. రీలోడ్ దేర్ యు గో. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ట్రాన్సిషన్ అప్లై అవుతుంది యాజ్ యూ కెన్ సీ. సో యూజువలీ నెగటివ్ వాల్యూ అనేది మనం మోర్ కామన్లీ వాడేది కాదు. పాజిటివ్ అండ్ 0 ఆర్ ద మోస్ట్ కామన్ వాల్యూస్. సో ఇది ట్రాన్సిషన్ డిలే. ఇవి డిఫరెంట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ, డ్యూరేషన్, టైమింగ్ ఫంక్షన్, డిలే ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్స్కి యానిమేషన్ ఎఫెక్ట్ని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ లెక్చర్ నుంచి మనం CSSలో యాక్చువల్ యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం.